హలో ఎవ్రీవన్. అస్సలాం వాలేకుమ్ అండ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే సంథింగ్ స్పెషల్. ఈరోజు నేను చూపించబోయే స్పెషల్ రెసిపీ వెజిటేబుల్ బ్రెడ్ బోండా. ఈ బ్రెడ్ బోండాని చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్ మెథడ్‌లో ఎలా ప్రిపేర్ చేయాలో నేనిప్పుడు మీకు చూపిస్తానండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. చిన్న పిల్లలు సైతం అందరూ ఇష్టపడి తింటారు. దీనిని ఇఫ్తియార్ కోసం నేను ప్రిపేర్ చేసిన స్పెషల్ రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. లేట్ చేయకుండా ఇంకా రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో నేనిప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనెను వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల దాకా. నూనె హీట్ అయిన తర్వాత అందులోనే 1 కప్పు దాకా ఆనియన్స్‌ని వేసుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని తీసుకున్నానండి. వాటిని ఈ విధంగా సన్న సన్నగా కట్ చేసుకున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే టమోటాలను గూడా వేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమోటాలను తీసుకున్నాను. వాటిని గూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఈ 2 వేగిన తర్వాత ఇప్పుడు మనం వెజిటబుల్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పొటాటోని తీసుకున్నాను. పొటాటో అనేది ఈ విధంగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్నగా గూడా కట్ చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఇప్పుడు మనము వేరే వెజిటబుల్స్ గూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యారెట్‌ని గూడా యాడ్ చేస్తున్నానండి. క్యారెట్‌ని గూడా ఈ విధంగానే నేను కట్ చేసుకున్నాను. క్యారెట్‌ని గూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగంటకుండా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు దాకా వాటర్‌ని వేసుకోవాలి. వాటర్ అనేది వెజిటబుల్స్ ఉడికించడానికి వేస్తున్నానండి. వేసిన తర్వాత మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుంది. వెజిటబుల్స్ అనేవి బాగా కుక్ అయినాయండి. ఇప్పుడు మనం ఇందులోకి మసాలాలను వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు నేను హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నేను పసుపుని వేస్తున్నాను. ఇంకా కారాన్ని గూడా వేస్తున్నానండి. కారం గూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను. కారం వేసిన తర్వాత ఇందులోనే ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్, ఇంకా గరం మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను. జీరా పొడిని గూడా కొద్దిగా వేశానండి, పావు టేబుల్ స్పూను. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్‌ని వేస్తున్నాను. సాల్ట్‌ని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసి మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో కుక్ అవ్వనివ్వాలండి. 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. వెజిటబుల్ స్టఫింగ్ అనేది మనకి పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను బ్రెడ్‌ని తీసుకున్నానండి. చూడండి ఈ విధంగా. బ్రెడ్‌ని మనము ఈ విధంగా నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని కార్నర్స్ అనేవి మనము ఇప్పుడు నేను చూపిస్తున్నాను గదా! ఈ విధంగా కట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకా పాలను తీసుకున్నానండి. పాలనేవి వేయడం వలన మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. వేసిన తర్వాత మనము ఫోల్డింగ్ చేయడానికి యూజ్ అవుతుందండి. లేదా వాటర్ అయినా యూజ్ చేయొచ్చు. వేసిన తర్వాత ఇంకొక స్లైడ్ తీసుకొని బ్రెడ్ స్లైడ్‌ని ఈ విధంగా నేను చూపించిన విధంగా పెట్టాలి. పెట్టిన తర్వాత మనం నచ్చిన షేప్‌లో మనం మౌల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రౌండ్ షేప్‌లో చేశానండి. మీరు కావాలనుకుంటే రోల్స్‌లా గూడా చేసుకోవచ్చు. ఇంకా మనం కోటింగ్ కోసం ఇక్కడ నేను మైదా పిండిని తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల దాకా మైదా పిండిని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. దీనిని ఇప్పుడు బ్రెడ్ బాల్స్‌ని తీసుకొని ఈ విధంగా కోటింగ్ ఇవ్వాలండి. అన్నిటికి గూడా మనం డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా డిప్ చేయడం వలన లోపలున్న స్టఫింగ్ అనేది మనకి బయటికి రాకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్‌ని తీసుకున్నాను. మనకి ఇంట్లో బ్రెడ్ క్రమ్స్ అనేవి లేకపోతే బ్రెడ్ స్లైసెస్‌ని మనం ఇందాక కట్ చేసుకున్నాం గనక దానిని మనం మిక్సీ జార్‌లో వేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సరిపోతుందండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెని వేసుకోవాలి. నూనె బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ బాల్స్‌ని వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి మాడిపోకుండా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అందులో బ్రెడ్ అనేది త్వరగా వేగిపోతుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటేనే మరీ మంచిది. సో, ఈ విధంగా వేసిన తర్వాత చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ బాల్స్ అనేవి రెడీ అయిపోయినాయి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ బ్రెడ్ బోండా అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా ఉంది గదా! మీరు కూడా ట్రై చేస్తారు గదా! తప్పకుండా ట్రై చేయండి. ఈ సింపుల్ మెథడ్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో మళ్ళీ ఒకసారి వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ రెసిపీ అనేది మనం వెజిటబుల్స్‌తో చేసాం గదా! కావాలనుకుంటే మీరు నాన్ వెజ్ అయినా యూజ్ చేయొచ్చు. నాన్ వెజిటేరియన్ అయినా సేమ్ టేస్ట్‌గా చాలా టేస్టీగా ఉంటుంది.
పైన క్రిస్పీగా లోపల స్టఫింగ్ అనేది ఎంతో టేస్టీగా బాగుంటుందండి. తప్పకుండా పర్ఫెక్ట్‌గా నేను చెప్పిన మెథడ్‌లో మీరు కూడా చేస్తే ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ బ్రెడ్ బోండా అనేది రెడీ అయిపోతుంది. ఈరోజు నేను చేసిన స్పెషల్ రెసిపీ ఇఫ్తియార్ స్పెషల్ రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో, రిలేటివ్స్‌తో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.